శుభోదయం మిత్రులందరికీ. నేడు వివిధ దినపత్రికలలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి విద్యా, ఉద్యోగ సమాచారం మా యొక్క ఛానల్‌లో పొందుపరచడం జరుగుతుంది. జీకే కరెంట్ అఫైర్స్‌కి సంబంధించిన సమాచారం మా యొక్క ఛానల్‌లో పొందుపరచడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు ప్రధానంగా వచ్చినటువంటి ఉద్యోగ సమాచారం చూస్తుంటే, మరి ఐటీఐతో ఓడీఎఫ్‌లో ఉద్యోగాలని మనకు ప్రధానంగా వార్త రావడం జరిగింది. మరి భారత రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని మన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మనకు మెదక్ ఓఎఫ్ఎంకేలో జూనియర్ టెక్నీషియన్, డిప్లొమా టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది కాబట్టి, ఈ పోస్టులను కాంట్రాక్ట్ బేస్‌లో పైన భర్తీ చేయనున్నారు కాబట్టి, అర్హత గల అభ్యర్థులు మరి ఆఫ్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. మరి అప్లికేషన్ సమర్పించడానికి చివరి తేదీ నవంబర్ 11. పోస్టుల సంఖ్య 34 ఉన్నాయి. పోస్టులు వివిధ విభాగాలలో జూనియర్ టెక్నీషియన్, ఫిట్టర్, ఎలక్ట్రిక్, జూనియర్ టెక్నీషియన్, ఫిట్టర్ 3 ఉన్నాయి. వివిధ విభాగాలలో వివిధ కేటగిరీలో ఉన్నాయి. మరి మొత్తం 34 పోస్టులు ఉన్నాయి. మరి ఎలిజిబిలిటీ మరి జూనియర్ టెక్నీషియన్‌కు మరి ఒక్కొక్క విభాగంలో ఒక్కొక్క అర్హత ఉంది. డిప్లొమా టెక్నీషియన్‌కు మెకానికల్ ఇంజినీరింగ్, ప్రొడక్షన్ ఇంజినీరింగ్, టూల్ అండ్ మేకింగ్‌లో మరి డై అండ్ మేకింగ్‌లో మన డిప్లొమాతో పాటు నేషనల్ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ ఉండాలి. మళ్ళీ లేదా నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఉండాలి. ఇది ప్రధానంగా వయ పరిమితి 18-30 ఏళ్ల లోపల మధ్యలో ఉండాలి. నిబంధనలు అనుసరించి కూడా మరి వివిధ వర్గాలకు వయ పరిమితిలో కూడా సడలింపు ఉంటుంది. అప్లికేషన్ ఆఫ్‌లైన్ ద్వారా మరి డిప్యూటీ జనరల్ మేనేజర్, హెచ్ఆర్ఏ, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, మెదక్, ఎద్దుమైలారం, మరి సంగారెడ్డి జిల్లా, మరి తెలంగాణ. ఇక్కడ 502205 చిరునామాకు అప్లికేషన్ పంపించవలసి ఉంది. ఇది అప్లికేషన్ ప్రారంభం నవంబర్ 1 నుంచి స్టార్ట్ అయింది. మరి ఎస్టర్డే నుంచి మనకు నవంబర్ 21 వరకు అప్లికేషన్ లాస్ట్ డేట్. మరి సెలక్షన్ ప్రాసెస్ మాత్రం పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది. మరి ఆసక్తి గల అభ్యర్థులు మరి ఈ యొక్క పూర్తి వివరాలకు మాత్రము DOO.gov.in వెబ్సైట్‌లో మా యొక్క ఛానల్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాము. అక్కడికెళ్ళి మీరు చూసుకోవచ్చు. ఇది ప్రధానంగా వార్త, ముఖ్యమైనటువంటి ఉద్యోగ సమాచారం. ఇంకో ప్రధాన వార్త మనం చూస్తున్నాం. ఇక్కడ మనకు అవసరమున్న చోట టీచర్ల సర్దుబాటు అని పాఠశాల శాఖ సంచాలకుడు ఆదేశాలు. మరి పాఠశాలలో అధికంగా టీచర్లు ఉన్నారు కాబట్టి ఉన్న చోట నుంచి అవసరమున్న పాఠశాలలకు సర్దుబాటు ద్వారా పంపాలని ఆ ప్రక్రియ ద్వారా త్వరగా పూర్తి చేయాలని పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు డాక్టర్ నవీన్ నికోలస్ గారు డిఓలను ఆదేశించారు. ఈ మేరకు ఆయన ఇటీవల ఈ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే సర్దుబాటు చేసిన కొన్ని పాఠశాలలు కొరత ఉందని, అదే సమయంలో కూడా అనేక చోట్ల కూడా ఎక్కువ ఉపాధ్యాయులు ఉన్నారని పేర్కొన్నారు. మరి అందువల్ల అవసరమున్న పాఠశాలకు వారిని తాత్కాలిక బదిలీ చేయాలన్నారు. పలు జిల్లాల్లో సర్దుబాటు ఉత్తర్వులు ఇచ్చినా కూడా మనకు కొంతమంది ఏడాదికి ఒకసారి సర్దుబాటు చేయడం కాదని, మరి అదేవిధంగా అనేక మంది చాలా ప్రజాప్రతినిధులతో ఒత్తిడి చేయించి వాటిని నిలిపివేయించుకున్నారు. కాబట్టి ఈ విషయం సంచాలకుడి దృష్టికి రావడంతో మరి మరోసారి ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. ఏడాదికి ఒకసారి సర్దుబాటు చేయడం కాదని, ఒక ఉపాధ్యాయుడు పదవీ విరమణ పొందిన, దీర్ఘకాల సెలవులు వెళ్ళిన ఆ స్థానంలో మరో టీచర్ను నియమించాలని ఇటీవల డిఓలను మౌఖికంగా ఆదేశించారు. మరి ఇది ప్రధానంగా వార్త. మరి నోటిఫికేషన్ ఉద్యోగ సమాచారం చూస్తుంటే, మరి ప్రధానంగా సీనియర్ రెసిడెంట్ పోస్టులు మనకు 21 ఉన్నాయి మొత్తం. ఎంప్లాయ్‌మెంట్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌లో మరి వారణాసి ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాలలో కూడా సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీ కూడా దరఖాస్తు కోరుతుంది. కాబట్టి ప్రధానంగా మనకు దరఖాస్తు ఫీజు మాత్రం 500. అర్హులైనటువంటి అభ్యర్థులు 2025 నవంబర్ 11లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఇది ప్రధానంగా వార్త. మరి ఉద్యోగ సమాచారం. యంగ్ ప్రొఫెషనల్‌లో ఇంకో మనకు పోస్టులు అని రావడం జరిగింది. ఏపీ రాజమహేంద్రవరంలో కూడా మరి ఐసీఏఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఆన్ కమ్యూనికేషన్ అగ్రికల్చర్ ఒప్పంద ప్రాతిపదికన యంగ్ ప్రొఫెషనల్ ప్రాజెక్టు అసిస్టెంట్ పోస్టులకు భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. మొత్తం పోస్టులు 27 ఉన్నాయి. ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తులు తీసుకుంటున్నారు. చివరి తేదీ కాబట్టి నవంబర్ 14న ఇది చివరి తేదీ. అదేవిధంగా మనకు నేషనల్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ శ్రేష్ఠ 2026 కేంద్ర సామాజిక న్యాయ సాధికార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కూడా మరి నేషనల్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ శ్రేష్ఠ నెట్స్ 2026 పథకానికి మరి
ఎన్టీఏ ప్రకటన జారీ చేసింది. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన ఎస్సీ బాలబాలికలకు సిబిఎస్ఈ అనుబంధ ప్రైవేటు విద్యా సంస్థలో కూడా 9, 11 తరగతుల ప్రవేశాలు పొందవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తులు చివరి తేదీ నవంబర్ 9 తారీఖు వరకు ఇవ్వడం జరిగింది. ఇది ప్రధానంగా వార్త. మరి ప్రధానంగా మళ్ళొకసారి గుర్తు చేయడం జరుగుతుంది. దరఖాస్తు చేశారా? కింది ఉద్యోగాలు ఆల్రెడీ నవంబరు 2 చివరి తేదీ. మరి ఏబీ ఎన్ఏలో 98 జూనియర్ టెక్నీషియన్ పోస్టులు. మరి ఎన్‌సి, ఎన్‌ఈఎస్‌సి, ఎన్‌టీసీ, ఎస్‌టీ సర్టిఫికేట్ 10థ్ ఉత్తీర్ణతతో పాటు కనీసం 2 ఏళ్ల ఉద్యోగ అనుభవం ఉన్నవారు. మరి హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ పోస్టులు కూడా మనకు డిగ్రీ, పీజీ లేదా ఎంబీఏలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. డిజిటల్ ఇండియా కార్పొరేషన్‌లో ఉద్యోగాలు పీజీ, బీటెక్, ఎంటెక్ ఇది ప్రధానంగా వార్త. వివిధ విభాగాలలో మరి పోస్టులు ఇవ్వడం జరిగింది. ప్రధానంగా మనకు కనిపిస్తుంది మనకు ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ మనకు 2025కు సంబంధించింది. గెలుపు దూరంలో ఫైనల్‌లో కలల కప్పు అని ఇవ్వడం జరిగింది. మన దక్షిణాఫ్రికాతో ఫైనల్‌లో భారత్ నేడు పోటీ పడుతుంది కాబట్టి ఇది మహిళల వన్‌డే ప్రపంచ కప్ కాబట్టి మరి ఎన్నో అంచనాలు భారత క్రికెట్ అభిమానులు మరి చూపంతా అటువైపే కాబట్టి దశాబ్దాల నిరీక్షణకు తెరపడడానికి కప్పు కళ సాకారం చేసుకోవడానికి భారత మహిళలకు కావాల్సింది ఇంకొక విజయం అయితే ఈ ఆదివారమే ఈ రోజే మనకు వన్‌డే ప్రపంచ కప్ ఫైనల్ ఉంది కాబట్టి ఇది ప్రధానంగా వార్త రావడం జరిగింది. అదేవిధంగా మనకు ఒక వార్త ఉద్యోగాలకు సంబంధించి వైస్ ప్రిన్సిపల్స్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ఐపీఐ, ఆల్ సబ్జెక్ట్స్ లెక్చరర్స్, మరి ఇవి స్కూల్ టీచర్స్, ఆల్ సబ్జెక్ట్ పీఈటీస్, వార్డెన్స్. ఇది కోటా ఇన్స్టిట్యూట్లో మరి ఇది కరీంనగర్కి సంబంధించింది. జగిత్యాల రోడ్డు. మరి ఇంటర్వ్యూ ఆల్ వర్కింగ్ డేస్ బిట్వీన్ మనకు 5 గంటల నుంచి 8 గంటల వరకు సాయంత్రం ఉంటుంది. మరి ఇది ప్రధానంగా ఈ వివిధ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కావాలి, వైస్ ప్రిన్సిపల్స్, స్కూల్ టీచర్స్ ఫర్ ఆల్ సబ్జెక్టు, పీఈట్స్, వార్డెన్స్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్, కౌన్సిలర్, టెలికాలర్స్, మెస్ ఇన్ఛార్జెస్ ఇవన్నీ ఇంటర్వ్యూ రూపంలో ఉంటుంది. ఇది కోటా ఇన్స్టిట్యూట్. మరి సెల్ నంబర్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు పూర్తి వివరాలకు సెల్ నంబరు కాంటాక్ట్ చేసుకోవచ్చు. మరి పూర్తి వివరాలను పొందవచ్చు. ఇది కరీంనగర్కు సంబంధించింది. మరి మరింత చెరువుగా మరి జేఈ మెయిన్ అని ప్రధానంగా వార్త రావడం జరిగింది. ఈసారైనా పరీక్ష నిర్వహణ ప్రాంతాలు ఏపీలో 8 చోట్ల, మరి తెలంగాణలో 3 ప్రాంతాల్లో కొత్తగా ఏర్పాటు. దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 27 తుది గడువు కాబట్టి మరి వర్చువల్ క్యాలిక్యులేటర్ వినియోగించుకునేందుకు అనుమతిచ్చారు. మరి దేశవ్యాప్తంగా ఇది బీటెక్, బీఆర్కే సీట్ల భర్తీకి జేఈ అడ్వాన్స్ అర్హత పొందేందుకు నిర్వహించనున్నట్టు జేఈ మెయిన్స్ 2026 ఈసారి విద్యార్థులకు మరింత చేరువ కానుంది కాబట్టి మరి పరీక్ష నిర్వహించేందుకు వివిధ పట్టణాల, నగరాల సంఖ్య కూడా పెంచారు. ఏపీలో 8 ఉన్నాయి, తెలంగాణ 3 పట్టణాలు అదనంగా చేర్చారు. దాదాపు 14 లక్షల మంది పరీక్షలు రాస్తున్నారు. మరింత పెంచాలి, సంఖ్యకు అనుగుణంగానే పెంచాలని ఈ సెంటర్లను. మరి జాతీయ పరీక్షల సంస్థ ఎన్టీఏ ఈసారి మరిన్ని ఆన్లైన్ పరీక్షలు కేంద్రాలను పెంచనుంది. ఇది ప్రధానంగా వార్త. మరి పరీక్ష నిర్వహించే దరఖాస్తులు మాత్రము మనకు నవంబర్ 27 వరకు ఉంది. తొలి విడత షెడ్యూల్ ఇలా ఇచ్చారు. పరీక్ష రాసే ప్రాంతము స్పష్టత అనేది జనవరి 1 వారం నాటికి. హాల్ టికెట్లు తర్వాత జారీ చేస్తారు. జనవరి 21 30 మధ్యలో ఇది పరీక్షలు ఉంటాయి. మరి వచ్చే సంవత్సరం ఫలితాల విడుదల ఫిబ్రవరి 12 నాటికి. ఇవి ముఖ్య అంశాలు ప్రధానంగా ఈ జేఈ మెయిన్కు సంబంధించింది. స్పోర్ట్స్ కోటా పంచాయతీ సెక్రటరీ జాబితా రిలీజ్ అయింది. రాష్ట్రంలో 172 మందికి ఈ ఉద్యోగాలు మరి స్పోర్ట్స్ కోటా కింద.
మరి 4 ఏళ్ల క్రితం గూడా జరిగినటువంటి జూనియర్ పంచాయతీ సెక్రటరీ పరీక్షలో స్పోర్ట్స్ కోట కింద మనకు అర్హత సాధించిన అభ్యర్థులకు కూడా జాబితాను ప్రభుత్వం శనివారం విడుదల చేసింది. మరి స్పోర్ట్స్ కోట అంశంపై హైకోర్టులో దాఖలైన పిటిషన్ కొట్టివేయడంతో మరి 172 మందికి ఉద్యోగాలను కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. ఉద్యోగానికి ఎంపికైన వారిని వారి జాబితా వెబ్‌సైట్‌లో ఉంచినట్లు మరి పీఆర్‌ఆర్‌డీ డై డైరెక్టర్ జి. సృజన గారు తెలిపారు. మరి ఎంపిక లిస్టు ఓఎంఆర్ సీట్ల సైతం ఇక్కడ ఈ పంచాయతీ తెలంగాణ జీఓఈ ఇన్ వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు తెలిపారు. మరి ఇది ఇక్కడ మీరు ఈ వెబ్‌సైట్‌కి వెళ్ళి మీరు చూసుకోవచ్చు. మొత్తం ఎక్కడెక్కడ పూర్తి వివరాలను మీరు పొందవచ్చు. అదేవిధంగా ఇంకో ప్రధాన సమాచారము ముఖ్యమైనటువంటి ఉద్యోగ సమాచారం చూస్తుంటే మరి పీజీటీఏలో టీఏయు టీఏయులో వాక్-ఇన్ ఇంటర్వ్యూ అని రాజేంద్ర నగర్‌లో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీలో పీజీటీఏ ఏఈలో మనకు కమ్యూనికేషన్ మేనేజర్ పోస్టుల భర్తీ కూడా విడుదల చేసింది. నోటిఫికేషన్ విడుదల చేసింది. కమ్యూనికేషన్ మేనేజర్ పోస్టులు మనకు ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా ఇవ్వడం జరిగింది. ఇది ప్రధానంగా వార్త. ఇది మీరు పూర్తిగా వెబ్‌సైట్ యొక్క ఈ నవంబర్ 21 వరకు ఇంటర్వ్యూ ఉంటది. అదేవిధంగా సెలక్షన్ ప్రాసెస్ పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. www.pjtau edu.in వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలను పొందవచ్చు. ఇంకోటి ప్రధానంగా వార్త మనకు ఐఐటీ రోవర్‌లో ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు మనకు మొత్తం 3 పోస్టులున్నాయి. ఇది ప్రధానంగా అర్హత ఇక్కడ ఎంపిక విధానము, దరఖాస్తు విధానం ఆన్‌లైన్ ద్వారా ఇంటర్వ్యూ ఆధారంగా ఉంది. ఇది పూర్తి వివరాలను మీరు మా యొక్క ఛానల్ డిస్క్రిప్షన్‌లో పొందవచ్చు. అదేవిధంగా మనకు విద్యా ఉద్యోగ సమాచారానికి ఏఎల్ నాసిక్‌లో పీజీయూ థెరపిస్ట్ పోస్టులు కూడా మనకు ఒకటున్నాయి. ఇది ప్రధానంగా పూర్తి వెబ్‌సైట్ ఇక్కడ పూర్తి వివరాలను పొందడానికి వెబ్‌సైట్ యొక్క లింకు మా యొక్క ఛానల్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాం. అక్కడ పొందవచ్చు. ఇక్కడ మేమిచ్చే తర్వాత మనకు తిరువనంతపురంలో ఐఐఎస్‌సిఆర్‌లో తిరువనంతపురం జేఆర్ఎఫ్‌లో అని మనకు ఒక పోస్టు ఖాళీలు ఉన్నాయని ఇవ్వడం జరిగింది. ఇది ప్రధానంగా వార్త. మెడికల్ పీజీ యాజమాన్య కోటాలో 85% సీట్లు స్థానికులకే. మెడికల్ 85% సీట్లు స్థానికులకే. మెడికల్ పీజీ యాజమాన్య కోటాలో రాష్ట్ర విద్యార్థులకు అదనంగా 388 మెడికల్ పీజీ సీట్లు. మరి మంత్రి రాజనరసింహ మనకు విజ్ఞప్తితో సీఎం రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు. ఉత్తర్వులు జారీ చేయాలంటూ ఆరోగ్య శాఖ కార్యదర్శికి ఆదేశం. ఇది ప్రధానంగా వార్త. విద్యకు సంబంధించిన సమాచారం. అదేవిధంగా మనకు ఆల్రెడీ మనకు జూనియర్ పంచాయతీ సెక్రటరీల గురించి ఇదివరకు చూసినటువంటి వార్త. ఇంకోటి మనకు ప్రధానంగా కనిపిస్తుంది 61,000 మందికి మెరిట్ స్కాలర్‌షిప్స్. మరి నవంబర్ 1 ఇంటర్ చదువుతున్నటువంటి 61,135 మంది విద్యార్థులకు నేషనల్ మెరిట్ స్కాలర్‌షిప్ మరి అర్హత సాధించారని ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణాదిత్య గారు తెలిపారు. మరి ఓబీసీ విద్యార్థులకు 33,932, ఎస్సీలకు 8,446, ఎస్టీలకు 5,361, దివ్యాంగులు 43 మందికి చొప్పున అర్హత సాధించారని మనకు విద్యార్థులంతా ఈ యొక్క స్కాలర్‌షిప్ హెచ్‌టిపి మరి scholarship.in వెబ్‌సైట్‌లో కూడా మీరు 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రధానంగా వార్త కనిపిస్తుంది. ఇది అదేవిధంగా జేఈఈలో ఇంకో ప్రధాన వార్త క్యాలిక్యులేటర్‌కు నో ఎంట్రీ అని వర్చువల్‌గా కంప్యూటర్ తెరపైన వినియోగం. మరి జేఈఈ మెయిన్ 1 దరఖాస్తులు షురూ అయినాయి. 21 వరకు తుది గడువు. మరి జనవరి 21 నుంచి 30 తేదీలో మొదటి విడత పరీక్షలుంటాయి. ఇది ముఖ్యాంశాలు అప్లికేషన్ సమయంలో గుర్తింపు నిర్ధారణ కోసము వెబ్‌కామ్ ద్వారా లైవ్ ఫోటో తీస్తారు కాబట్టి వెబ్‌కామ్ అందుబాటులో ఉంచుకోవాలి. మరి ఎన్ఐటీలు, ఐఐటీ ప్రవేశం పొందాలంటే మరి 12వ తరగతి బోర్డులో మనకు 70% మార్కులు సాధించాలి. మరి సెక్షన్ ఏ, సెక్షన్ బి రెండిట్లోనూ నెగెటివ్ మార్కులు ఉంటాయి. సరైన సమాధానానికి 4 తప్పులు సమాధానం ఉంటే 1 మార్కు కోత విధిస్తారు. మరి సెక్షన్ బిలో కూడా మనకు ఆప్షనల్
ఆప్షనల్ ప్రశ్నలుండవు కాబట్టి, ఈ సెక్షన్‌లో 5 ప్రశ్నలిస్తారు కాబట్టి, అన్నిటికి సమాధానం రాయాల్సిందే. సెక్షన్ ఏలో ప్రతి సబ్జెక్టు బయాలజిక ప్రశ్నలుంటాయి గదా! 20 బయాలజిక ప్రశ్నలుంటాయి. ఆధారులో పేరు, పుట్టిన తేదీలు, 10వ తరగతి సర్టిఫికేట్ ప్రకారం ఉండాలి. ఆధార్‌లో తాజా ఫోటో గూడా మనకు ఇట్లా ఉండాలని చెప్పారు. తండ్రి పేర్లు, అడ్రస్సు, ఇంటి అడ్రస్ సరిగ్గా ఉండాలి. లేదంటే అప్డేట్ చేయించుకోవాలి. దివ్యాంగ అభ్యర్థులు కూడా యూడీఐడీ కార్డు చెల్లుబాటు అవుతుంది. మరి ఈ కార్డును రెన్యువల్ చేసుకోవాలి. చే చేస్ అదేవిధంగా ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కేటగిరీ సర్టిఫికేట్లుండాలి. అదేవిధంగా పాతవి ఉంటే కొత్తవి మరి చేసుకోవడం ఉత్తమం. ఇది ప్రధానంగా వార్త కనిపిస్తుంది. ఈ రోజుటి ముఖ్య మైనటువంటి విద్యా, ఉద్యోగ సమాచారం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా యొక్క ఛానల్‌ను మరి బెల్ గంటను సబ్స్క్రైబ్ చేసుకొని, బెల్ గంటను యాక్టివేట్ చేసుకోండి. మేము చేసేటటువంటి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా ముందుగానే పొందగలుగుతారు. మరి మరిన్ని వీడియోలను మీకు మీ ముందుంచడానికి మరి సదా మీ సేవలో ఉండేటట్టు అందరికీ మిత్రులందరికీ ధన్యవాదాలు మరి ఒక్కసారి. ధన్యవాదాలు.